అమెరికాలో 360 ఏళ్ల వృద్ధులు నిజమేనా? సామాజిక భద్రతా లబ్ధిదారుల సంఖ్య అమెరికా ప్రస్తుత జనాభా కంటే ఎక్కువగా ఉందని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. 100 ఏళ్లు దాటి ఇంకా సజీవంగా ఉన్న వారిగా లెక్కింపబడుతున్నటువంటి లక్షల మంది 360 ఏళ్ల వయసున్న వ్యక్తి వంటి అంశాలు నిజంగా జరిగే సంగతులా, లేక ఇది డేటా గందరగోళమా? ఈ కథనంలో మస్క్ ఆరోపణలు, వాటి వెనుక వాస్తవాలు మరియు అమెరికా ప్రభుత్వం ఖర్చుల విధానం గురించి విశ్లేషిద్దాం. ముందుగా మస్క్ చేసిన ప్రధాన ఆరోపణలు చూద్దాం. 200 ఏళ్ల వయసు దాటి ఉన్నవారు 2000 మందికి పైగా ఉన్నారు. 360 ఏళ్ల వ్యక్తి కూడా లిస్ట్ లో ఉన్నారు. 112 ఏళ్లు దాటిన 65 లక్షల మందికి సోషల్ సెక్యూరిటీ నెంబర్లు ఇప్పటికీ ఉన్నాయి. సమాచారం సరిచేయని కారణంగా వీరంతా ఇంకా లబ్ధిదారులుగా ఉన్నారు. సోషల్ సెక్యూరిటీ అర్హుల సంఖ్య అమెరికా జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. నిజంగా అమెరికాలో 100 ఏళ్ల వృద్ధులు ఉన్నారా? జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 100 ఏళ్లు దాటిన వారు 86,000 మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వారు 118 నుంచి 122 మధ్యలోనే ఉంది. 360 ఏళ్లు 200 ఏళ్లు బతికిన వ్యక్తుల గురించిన సమాచారం పూర్తిగా అనుమానాస్పదం. నెంబర్ 3, ఈ గందరగోళానికి కారణం ఏమిటి? ఇప్పుడు చర్చిద్దాం. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ చాలా పురాతనమైన డేటాబేస్ పై ఆధారపడుతుంది. ఎలక్ట్రానిక్ డెత్ రికార్డింగ్ సిస్టమ్ 1990లలో ప్రవేశించడంతో ఆనాటికి చనిపోయిన చాలా మంది అధికారిక రికార్డుల్లోనే ఇంకా సజీవంగానే కనిపిస్తున్నారు. ఎస్ఎస్ఏ డేటాబేస్ ను అప్పుడప్పుడు అప్డేట్ చేయకపోవటం వల్ల నకిలీ లబ్ధిదారులు లేదా మృతుల పేర్లపై కొనసాగుతున్న ఖర్చులు భారీగా ఉంటాయి. అమెరికాలో సీనియర్ పౌరుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం భారీగా నిధులు ఖర్చు అవుతూ ఉన్నాయి. వాస్తవ లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న డేటాబేస్ లో వారు ఇంకా లబ్ధిదారులుగా కొనసాగుతూ ఉండటంతో ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇది నిజమైన అకౌంటింగ్ లోపమా, లేక మోసం జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. మస్క్ చేసిన ఆరోపణల ప్రకారం అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కొన్ని ట్రాన్సాక్షన్లకు పూర్తి స్థాయిలో లెక్క చెప్పలేకపోయింది. ఇది ప్రభుత్వ అవినీతికి నిదర్శనమా, లేక గతంలో సరైన పద్ధతిలో లెక్కించని నిధుల రికార్డా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న డిఓజీ ఆధ్వర్యంలో మస్క్ తాజాగా ఎస్ఎస్ఏ డేటాను పరిశీలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మస్క్ ఎక్స్ ద్వారా ప్రభుత్వం ఖర్చులపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో రాబోయే ఎన్నికలకు ముందు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డెమోక్రాటిక్ పార్టీపై ఇది ఒత్తిడిగా మారే అవకాశం కూడా ఉంది. నెంబర్ 6, ఈ వివాదం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. సోషల్ సెక్యూరిటీ డేటా మరింత కఠినంగా పరిశీలించబడే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వ ఖర్చుల తనిఖీలను మరింత గట్టిగా అమలు చేసే అవకాశం ఉంది. వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన ఫండింగ్ పై రాజకీయంగా పెద్ద చర్చ రాబోతోంది. మస్క్ ట్వీట్లు ప్రభుత్వ ఖర్చుల గందరగోళంపై ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు కొంతవరకు నిజమైన సమస్యలను బయటపెడుతున్నాయి. అయితే 360 ఏళ్ల వ్యక్తి లాంటి అంశాలు నమ్మశక్యంగా లేవు. అమెరికా ప్రభుత్వ పెద్ద ఎత్తున ఖర్చులు, డేటా గందరగోళం, అకౌంటింగ్ లోపాలు ఇవన్నీ సమగ్ర పరిశీలనకు అవసరమైన అంశాలే. కానీ ఈ సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా, లేక నిజమైన సంస్కరణ కోసం ప్రయత్నిస్తున్నారా? మీరు కామెంట్స్ రూపంలో తెలపండి.